డిమాండ్లు తెలియజేశారు. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో తమ డిమాండ్లపై ఉత్తరాలు రాశారు. 1,00,000 ఉత్తరాలు సీఎం రేవంత్ రెడ్డికి పంపామని గ్రామస్తులు తెలిపారు. జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఉంచాలని డిమాండ్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విద్యా సంస్థల్లో భారత రాజ్యాంగ పీఠికను ప్రత్యేకంగా చదవాలని డిమాండ్ చేశారు. లక్ష ఉత్తరాల కార్యక్రమం చేపట్టిన బీఎస్పీ నాయకులకు, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల వివిధ సంఘాల నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం ఆమోదించిన దినం కాబట్టి 26 జనవరి నాడు మన రాజ్యాంగ చిత్రపటాన్ని మరియు అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి సంస్థలో, విద్యా సంస్థ కానీ ప్రతి కార్యాలయంలో చిత్రపటాన్ని పెట్టి ఆ రోజు మనం పెద్ద ఎత్తున అతనికి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించాలనేసి నా యొక్క ఉద్దేశం. ఈ అంబేద్కర్ గారితోనే మన ప్రతి సంస్థలో కానీ ప్రతి దాంట్లో కానీ మన హక్కులు రావడం జరిగింది. కాబట్టి వారికి గౌరవం ఇవ్వాలనేసి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ, ఈ దేశానికి 2 స్వాతంత్రాలు వచ్చాయి. ఆగస్టు 15 అనేది ఈ దేశానికి స్వాతంత్రం వస్తే, ఈ జనవరి 26 అనేది దేశంలో ఉన్న పీడిత అణగారిన వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, అగ్రకుల పేదలకి స్వాతంత్రం వచ్చిన దినం. అంటే ఈ దేశంలో జనవరి 26న ఈ దేశంలో అగ్రకుల జమీందారీ వ్యవస్థపై, ఆధిపత్య వర్గాలపై జరుగుతున్న, వాళ్ళు చేస్తున్న పేద వర్గాల మీద చేస్తున్నటువంటి అన్యాయాలపై, అరాచకాలపై స్వస్తి పలికి భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన దినమే జనవరి 26. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పీడిత వర్గాలకి, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి ఏదైనా అతిపెద్ద పండుగ ఉన్నదంటే ఈ యొక్క జనవరి 26 గణతంత్ర దినోత్సవమే. ఎందుకంటే ఈ పేద ప్రజలకు అన్ని హక్కులు వచ్చినటువంటి దినం ఇది. స్వేచ్ఛ హక్కు, మాట్లాడే హక్కు, భావప్రకటన హక్కు, ప్రతి హక్కు రాజ్యాంగం ద్వారా ఈ పీడిత వర్గాలకి, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు